న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, ఫోన్ అడిక్షన్ ఇది పాత వీడియోనే, చాలా మంది చేశారు వేరియేషన్స్లో. పిల్లలకి ఫోన్ అడిక్షన్ ఎంత ప్రమాదం అనేది ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా, ఇంకా చెప్పాలంటే పుట్టిన పిల్లల నుంచి కూడా టచ్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది చూస్తున్నాం మనం. పెద్దవాళ్ళ వరకు, అది కూడా మళ్ళీ ముసలి వాళ్ళ వరకు కూడా ఆ ఫోన్ అడిక్షన్ అనేది చంటి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు. అయితే ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, ఒక అబ్బాయి వాళ్ళ మమ్మీ ఫోన్ అడిక్షన్ నుంచి దూరం చేయడం కోసం చెస్ నేర్పిందంట. చిన్నప్పటి నుంచే నేర్చుకోక వాడు ఈరోజు అంతా ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయిపోయాడు చెస్లో. అంటే చూడండి ఆ పేరెంట్ ఎంత కసిగా నేర్పింది ఆ అబ్బాయికి. వాడు మరి ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయ్యాడు అంటే, అలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో చూసుకుంటే. వాడు ఏడుస్తున్నాడంటే ఇగో తీసుకో, వాడు మారం చేస్తుండే తీసుకో, ఆ ఫోన్ పడేయడం, వీళ్ళ పని వీళ్ళు, వాడి పని వాడే, అలా అడిక్ట్ అయిపోతున్నారు. మరి ఇలా ఫోన్ అడిక్షన్ చేయడానికి, దూరం చేయడానికి ఇలాంటి మనం కూడా ఏమైనా చేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి పేరెంట్స్కి మీరు టిప్స్, అలాగే పిల్లలకి. మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే బయటికి తీసుకొచ్చారు. ఈ పిల్లవాడు మనం ప్రాడిజీ అనలేం, ఎందుకంటే కష్టపడి నేర్చుకున్నాడు. ప్రాడిజీ అంటే ఇప్పుడు క్రికెట్ అందరికీ ఇష్టం. ఇండియాలో తిండి తింటాము, సినిమా ఎలా చూస్తామో అలా మనకి క్రికెట్ కూడా కదా. ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ని చూస్తే ఒక ప్రాడిజీ, గాడ్ అంటాం మనం. ఎందుకు గాడ్ అంటాము? బికాజ్ ఆ ఇన్హెరెంట్ క్వాలిటీ ఆయనలో ఉంది కాబట్టి. అదే రాహుల్ ద్రవిడ్ చూడండి, కష్టపడి తన టాలెంట్ని బయటికి తీసుకొచ్చారు కదా. అది రిగరస్ ట్రైనింగ్, ఒక కమిట్మెంట్తో ఆయన చేసుకున్నది. తనకి తను చెప్పుకున్నారు, నేను కష్టపడి బయటికి రావాలి. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దానికి కూడా. పిల్లవాడు స్క్రీన్కి అలవాటు అయిపోయాడు, అది ఫోనో టీవీనో ఏదన్నా సరే స్క్రీన్కి అలవాటు అయిపోయాడు, అక్కడి నుంచి బయటికి తీసుకురావాలి. చాలా మంచి థాట్ ప్రాసెస్ పేరెంట్స్ది. ఆ స్క్రీన్ నుంచి బయటికి తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలి అంటే, తల్లి తండ్రి అండ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరు సపోర్ట్ చేస్తే గానీ అది బయటికి రావదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆ తల్లిదండ్రులు కంటిన్యూస్ గా ఒక ఎఫర్ట్ పెట్టారు. అంటే ఏంటి, ఆ స్క్రీన్ నుంచి ఇంకో చోటికి ఆ అటెన్షన్ అంతా మరలించారు. సక్సెస్ఫుల్ అయ్యారు. ఎంతో మంది పేరెంట్స్ ట్రై చేస్తారు, అది సక్సెస్ అవుతుందా లేదా అని కాదు, కాకపోతే స్క్రీన్ టైం మనం రెడ్యూస్ చేసామా లేదా. మన పిల్లలు ఏదో చంద్రుడిని తాకేయాలి అని అనుకోవద్దు. ఫస్ట్ థింగ్, ఆ స్క్రీన్ టైం మనం రెడ్యూస్ చేయగలిగామా లేదా. ఇది రెడ్యూస్ చేయడానికి ఎన్నో ఉన్నాయండి, ఎన్నో రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ థింగ్, ఫోన్లు మనము ఇంట్లో పెట్టేసాం ఆర్ జేబులో పెట్టుకున్నాం, వాక్కి వెళ్ళాం, ఒక పార్క్లోకి మనం వాక్కి వెళ్ళాం. ఓకే, నా ఫోన్ నా చేతిలో ఉండి నా కంటి ముందరుందా లేకపోతే నా పాకెట్లో ఉందా, రైట్? ఒక 10 నిమిషాల తర్వాత అయ్యో ఎవరో మెసేజ్ చేశారు అని చూస్తున్నానా, లేకపోతే ఏదన్నా అర్జెంటుగా ఉంటే వాళ్ళు నాకు కాల్ చేస్తారు అన్న ధైర్యం నీకుందా కదా. అదే నేను వెంటనే తీసి 10 నిమిషాల్లో ఏంటో మెసేజ్ వచ్చేసింది, నేను రిప్లై చేయాలి, కొంపలన్నీ మునిగిపోతున్నాయి అన్న ఫీలింగ్ నేను పెట్టేసుకోనుకో, నేను పేరెంట్గా ఫెయిల్ అయిపోయినట్టు అక్కడ. కాకపోతే ఆ గంట సేపు నేను డిసిప్లిన్గా ఆ ఫోన్ పక్కన పెట్టేస్తాను. ఓకే, నా పిల్లవాడన్నా చూస్తున్నాను, ఆ ఫోన్ అమ్మ ముట్టుకోవట్లేదు, నాన్న ముట్టుకోవట్లేదు, మెసేజ్లు నోటిఫికేషన్ వస్తుందా, సరే ఏంటవుతుంది ఇక్కడ? అమ్మ చదువుతుందా, నాన్న చదువుతున్నారా? చదవటం అంటే నేను కూడా చదవచ్చేమో కదా, నేను కూడా పుస్తకం ఏదో తీసుకురావచ్చు కదా, అవ్వచ్చు. లేదు, ఈ సిచ్యువేషన్లో తండ్రో తల్లో చెస్ ఆడటం మొదలెట్టారు. అది మెల్లిగా ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయ్యింది. అందుకుని ఆ పిల్లవాడి వల్ల ఒక సక్సెస్ స్టోరీగా మనకి తయారైంది. కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకుని పేరెంట్స్. వీళ్ళు బాగా ఆడుతున్నారు, ఒక 5, 6, 8 గంటలు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేలా, చిన్న మెదడు ఏమైపోతుంది, అబ్జార్బ్ చేసుకుంటారు. కాకపోతే టూ మచ్ ఆఫ్ అ స్ట్రెస్. సో పేరెంట్స్గా మీరు ఏం చేయగలరు? మీరు డైవర్షన్ అనేది ఎలా క్రియేట్ చేయగలను,
ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి డైవర్ట్ చెయ్యాలి అంటే జ్యువెలరీ మేకింగ్, వాళ్ళు వంటనే చెయ్యాలి, సాలడ్లే చెయ్యాలి, క్లీనింగే చెయ్యాలి, కుట్టటమే నేర్చుకోవాలి అక్కర్లే, వాళ్ళు కూడా ఫుట్బాల్ ఆడగలరు, వాళ్ళు కూడా బ్యాండ్ వాయించగలరు, డ్రమ్స్ నేర్చుకోగలరు. ఈ డిస్టింక్షన్ ఆఫ్ ఫీమేల్ కెన్ డూ దిస్, మేల్ కెన్ డూ దిస్ అని పెట్టుకోకుండా మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కడున్నదో అక్కడ మొదలెట్టండి. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్లు ఏం లేదు, మాకు వెళ్తున్న దారిలో టైం ఎంత ఏదో తెలిసేది. ఎలా? రేడియో వినిపించేది, నడుస్తున్నప్పుడు ఎవరింట్లో నుంచో రేడియో వినిపించేది, దాంతో మేము టైం చెప్పగలిగాం. అంటే మా ఆబ్జర్వేషన్ స్కిల్స్ ఎంత బెటర్ ఉండేవి. ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడు పెరిగిన లొకాలిటీలోకి వెళ్తే మీరు అనుకోరా, ఆ చెట్టు దగ్గర, ఆ ఇంటి దగ్గర ఇది చేసేవాళ్ళము, ఆ ఇంట్లో నా ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయికి ఇలాంటి చిన్నపిల్ల, ఎలా గుర్తుంది? మనం ఆబ్జర్వేషన్ స్కిల్స్ బెటర్ ఉండేవి. అలాంటి ఇప్పుడు చేయలేమా? చెయ్యొచ్చు. పిల్లలకి ఇంటి నుంచి పార్క్కి తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో ఏమేమి వస్తున్నాయి అని ఆబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళమని చెప్పండి. చిన్నవే కదా. ఇప్పుడు 10 కార్లు వెళ్ళాయి, ఒక్కొక్క దాని నంబర్ ప్లేట్ చూడండి, అది అడిషన్ చేయమని చెప్పండి. 6 + 7 మెంటల్ మ్యాథ్ అవ్వలేదా? అది ఒకసారి అలవాటైంది, ఇవాళ రేపు ఎల్లుండి, ఒక వారము 10 రోజులు, 2 వారాలు, పిల్లలకి ఒక ఆటలాగా అవ్వలేదా? లెట్స్ గో ఫర్ అ వాక్. ఇజంట్ ఇట్ బెటర్ ఫర్ ఫిజికల్ హెల్త్? మెంటల్ మ్యాథ్ అవుతుందా? కాన్వర్జేషన్ అవుతుందా? బాండింగ్ టైం అవుతుందా? అవ్వగలదు కదా. ఆ చిన్న ఒక్క సుత్తి కేంద్రం అనేది పక్కన పెడితే లైఫ్ చేంజ్ అవుతుందండి. ఐ అడ్మైర్ దోస్ పేరెంట్స్ ఫర్ దర్ కన్సిస్టెంట్ ఎఫర్ట్. బట్ నాకు ఒకటే ఏంటంటే, మరి పిల్లల్ని పుష్ చెయ్యొద్దు. ఫైండ్ యువర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డిస్ట్రాక్టింగ్ ద చైల్డ్ ఫ్రమ్ ద స్క్రీన్. అంతే. అది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా. నువ్వు డిస్ట్రాక్షన్, నువ్వు ధైర్యంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళగలవా ఫోన్ లేకుండా? అమ్మో, ఫోన్ లేకపోతే ఎవరన్నా ఫోన్ చేసేస్తే, నా బాస్ ఫోన్ చేస్తే కనబడకపోతేనే టెన్షన్. ఇక్కడ పెట్టాను రింగ్ ఇవ్వండి నా ఫోన్ కి కదా. అలా నేను అప్పుడప్పుడు అనుకుంటాను, దానికి ఉన్న GPS ట్రాకర్ లాగా నా కళ్ళద్దాలకు కూడా ఒక GPS ట్రాకర్ ఉంటే బాగుంటుంది కదా. నేను చదవలేదు అనుకో, అది నాకు నోటిఫికేషన్ ఇస్తుంది, నువ్వు చదవట్లేదు అని. అలాంటివి మనము ఆలోచించగలిగితే ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు, ఆర్ట్ చేయొచ్చు, క్రాఫ్ట్ చేయొచ్చు, మ్యూజిక్లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు, కమ్యూనిటీ సర్వీసెస్, వాలంటరీ సర్వీసెస్, కాన్వర్సేషన్, పికింగ్ అప్ అ బుక్, గోయింగ్ టు అ లైబ్రరీ, హెల్పింగ్ సంబడి, చెట్లు నాటచ్చు, డాగ్ వాక్ చేయొచ్చు. ఇప్పుడు పెద్ద కమ్యూనిటీలో ఉంది, ఓ 10 కుక్కల్ని నేను వాకింగ్కి తీసుకెళ్తాను, నాకు నెలకి ఎవరైనా 100 రూపాయలు ఈచ్ డాగ్కి వాక్కి పే చేయమని చెప్పండి, నేను 1000 రూపీస్ నేను ఎర్న్ చేయగలను. అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోగలను నేను. సో చాలా ఉన్నాయి. పేరెంట్స్ చేయాలంటే మీరు గూగుల్లో సర్చ్ చేయండి. అగైన్ ఆ స్క్రీనే యూజ్ చేసుకుని గూగుల్ సర్చ్ చేయండి. వందలు వేల డిస్ట్రాక్షన్స్ ఎలా చేయాలో దొరుకుతాయి. ఏదో ఒకటి ఆలోచించండి, ట్రై చేయండి. బట్ కంగ్రాచులేషన్స్ టు దోస్ పేరెంట్స్, బట్ డూ నాట్ ఇన్సిస్ట్ దట్ దే నీడ్ టు బి ట్రైన్డ్ ఫర్ టూ లాంగ్. అది మరొక ఎడిక్షన్ అవుతుంది. అబ్సల్యూట్లీ. ఈ పిల్లవాడికి ఆ చెస్ అనేది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది కాబట్టి ఆ సక్సెస్ స్టోరీ మనం చూసాము. అదే ఎవరైనా డ్రమ్స్ వాయిస్తున్నారు అనుకో, వాళ్ళు అర్ధరాత్రి డ్రమ్స్ వాయిస్తానంటే మీరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. చెస్ ఆడుకుంటున్నాడంటే ఆడుకుంటున్నాడులే అని వదిలేస్తాం. బట్ డ్రమ్స్కి వయలిన్, సితారు ఇవన్నీ వాయిస్తానంటే రాత్రి అందరు పడుకుంటున్నారు, మాట్లాడుకో అన్నట్టు కదా. సో ప్లీజ్ చూస్ వాట్ యూ వాంట్ బేస్డ్ ఆన్ ద చైల్డ్స్ ఇంట్రెస్ట్, బట్ కన్సిస్టెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పుట్టింగ్ అవే. ఆ స్క్రీన్ నుంచి డీవీన్ అవటం అనేది మనం నేర్చుకోవాల్సింది. మీరు ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు. ఆబ్జర్వేషన్ స్కిల్స్ అవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. సో రిక్వెస్ట్ పేరెంట్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.